హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ గుత్తి వంకాయ. నేను 1 kg వంకాయలు తీసుకున్నానండి. వీటిని కట్ చేసుకొని సపరేట్గా పెట్టుకున్నాను. నేను వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తాను. సరిపడగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఈలోపు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1/2 కప్ నువ్వులు, 1/2 కప్ పీనట్స్, 10 రెడ్ చిల్లీస్, కర్రీ లీవ్స్, మసాలా దినుసులు, 10 క్యాష్యూస్, జీరా, 1 స్పూన్ కొరియండర్ పౌడర్, 2 ఆనియన్స్, 6 చిల్లీస్ తీసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ముందుగా పీనట్స్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేస్తేనే బాగుంటుందండి కలుపుకన్నా. ఇవి వేగిపోయాయి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగించాలండి. కొంచెం కలర్ వచ్చేలాగా చూసుకోండి. చూసారు కదా, కలర్ వచ్చింది. వీటిని కూడా సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు జీరా వేసుకోవాలండి. వీటితో పాటు మసాలా దినుసులు, క్యాష్యూస్, రెడ్ చిల్లీస్, ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుతూ ఉండాలి. బాగా వేగించాలి. చూసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే బాగా వేగిపోయాయండి. వీటిని సపరేట్గా తీసుకున్నాం కదా, చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేయాలి. దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. కొరియండర్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీరా ఇంకా ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చిల్లీస్ వేసుకోవాలండి. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. వీటిని కొంచెం కలుపుతూ ఉండాలండి. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నది ఇప్పుడు వేసుకోవాలండి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది. అడుగు పట్టకుండా చూసుకోవాలండి. మనం దగ్గరుండి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ ఇందాక పేస్ట్లో వేసాం కదా సాల్ట్, సో అందుకని కొంచెం తగ్గించాను. వీటిని బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, బాగా పట్టింది. ఇది కొంచెం ఆయిల్ తేలేలాగా బాగా దగ్గర చేసుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. దీనికి ఒక 1 గ్లాస్ ఆర్ 1.5 సరిపోతుందండి. ఎక్కువ వేసుకోకూడదు. ఆల్రెడీ వంకాయలు అయితే వేగిపోయాయి కదా. వాటర్ కొంచెం తిరగబడిన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత తీసుకొని చూసుకోవాలండి. దగ్గరైతే పడుతుంది.
చూసారు కదా, ఆయిల్ తేలుతుంది, దగ్గర పడిపోయిందండి. ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్లా ఉంటుంది. మీరు రైస్తో తినొచ్చు, చపాతీ, పుల్కా వీటితో బాగుంటుందండి. చూసారు కదా, గుమగుమలాడే వంకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.